నడుస్తున్నాయో మీరేం చేస్తున్నారు? సాయంత్రం స్నాక్స్ ఇస్తారా? కడపలోని అల్మస్పేటలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ బాధాకరమని వారు పేర్కొన్నారు. యువత గంజా మత్తు ఇంజెక్షన్లకు బానిసలవుతున్న ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉక్కుపాదం మోపి వాటిని అరికట్టేందుకు చర్యలు చేపడుతుందని తెలిపారు. కొన్ని దుష్ట శక్తులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారిపై త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం ఏం చేయాలని చెప్పి ఎప్పుడన్నా అడిగినారా? కూటమి ప్రభుత్వంలో కడపలో ఎంతో నమ్మకంతో మా కుటుంబాన్ని గౌరవించి ఎమ్మెల్యే గెలిపించి, ఎక్కడైనా ప్రజలు మాత్రం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, నగర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, తల్లిదండ్రులకు ఇటువంటి అరాచక శక్తుల ఉచ్చులో మీరు పడద్దండి. తమ సమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేస్తాం. అదేవిధంగా ఒక పీస్ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఒక శాంతియుతమైన, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. కొంతమంది స్వార్థపరుల మాయా ఉచ్చులో ఉగ్రవాదుల లాంటి కొంతమంది స్వార్థపరులు డిక్టేట్ చేయాలంటే అది వాళ్ళ వల్ల కాదు. వ్యసనాల బారిన పడి గాంజా మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ పాడైపోతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేయాల. అలాంటి వాటిని మన కడప నుంచి పాలదోడానికి రోడ్ల మీదకి వచ్చి చేయాల పోరాటాలు. మన సమాజాన్ని మంచిగా నిర్మించుకోవడానికి మనం పనిచేయాలి. ప్రజా దర్బార్కి వచ్చి కూర్చుంటే ప్రజల సమస్యలు తెలుస్తాయి. ఎంతమంది వస్తున్నారు ప్రజా దర్బార్కి? వారానికి ఒకసారి పెడితే దాదాపు నిన్న 130 అప్లికేషన్స్ నేను తీసుకున్నాను.